హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మన టీవీ ఏరియా. ఇక్కడ పాత టీవీ అయితే తీసేసాము. ఇదిగోండి, కొత్తదైతే వచ్చింది. ఇంకా అది బిగించాలి. ఇంకా అక్కడైతే ఆ ప్లేస్లో శుభ్రం చేసి ఉంచాము, ఎందుకంటే టీవీ పెట్టాలి కదా అని. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు టెక్నీషియన్స్. ఇంకా వాళ్ళు పెట్టేస్తున్నారు 40 ఇంచెస్ టీవీ. ఇది ఎప్పుడో చాలా రోజులు క్రితం పెట్టాల్సిన వీడియో. ఇంకా సరే అని ఇంకా ముందైతే ఏసీ వీడియో పెట్టేశాను. ఇంకా ఈరోజు వచ్చేసి టీవీది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా శ్రీవారు అయితే ఆ రోజు ఉన్నారు. బయలుదేరే టైంకి ఫోన్ అయితే వచ్చింది, వస్తున్నారని. ఇంకా దగ్గరుండి అయితే ఆ రోజు పెట్టించేశారు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది చేయండి. ఇంకా వాళ్ళైతే అక్కడ పెట్టేసి వెళ్ళిన తర్వాత దానిపైన షీట్ లాగా ప్లాస్టిక్ కవర్ అయితే ఉంటుంది కదా, అదైతే శ్రీవారు తీస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎట్లాగూ ఆన్ చేసినా సరే మేమైతే పసుపు కుంకుమ పెట్టి నిమ్మకాయ అనేది కట్ చేస్తాము. ఇంకా శ్రీవారు అయితే ఈ విధంగా తీసేశాక ఇంకా ఆ రోజు వినాయకుడి పాటలు అయితే పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇంక ఇదిగోండి, ఇంకా ఆ ప్లేస్కి అదే సరిపోతుంది. 40 ఇంచెస్, 42 మించి ఇంకా ఇటువైపు పెట్టుకోవాలి, సోఫా వైపు. ఇంకా సోఫా వచ్చేసి ఇటు తిప్పాలి, ఇంకా అలా బాగోదులేని ఇంకా చిన్నది ఇలాగే తీసేసుకున్నాము. ఇంకా ఇది ఇంకా ఆ రోజు వచ్చేసి పప్పు చెక్క కోసం పప్పు ఉండ, ఇంకా దానికోసం ఇక్కడ పల్లీలు అయితే నేను ఎన్ని ఉన్నాయి అని ఒక డిష్లోకి తీస్తున్నాను. బెల్లం కూడా దంచి ఉంచుకున్నాను. ఇక ఏ గిన్నెతో అయితే పల్లీలు అయ్యాయో దాంతోనే ఇంకా బెల్లం కూడా తీసుకున్నాను. ఇదిగోండి, ఇంకా వేయించిన తర్వాత పల్లీలని ఆరబెట్టి పొట్టు తీసి రెడీ చేసుకున్నాను. ఒక బాండిలో బెల్లం వేసి కొంచెం వాటర్ అనేది వేసి పాకం వచ్చేలాగా, బెల్లం కరగాలి కదా, ఫస్ట్ కరిగిన తర్వాత మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక 2 ప్లేట్లలోకి నెయ్యి రాసి ఉంచాను. ఇంకా ఎక్కువ కదా, మనం 2 ప్లేట్స్లోకి తీసుకుందామని. ఇంకా ఫస్ట్ పప్పు చెక్కే చేద్దాం అనుకుని సరేలే పప్పు ఉండగా చేసేద్దాము, దీన్నే ఇలా ఉండలుగా అని మీతో షేర్ చేసుకున్నాను. ఇదిగోండి, పొట్టు తీసిన పప్పు పక్కనే ఉంది. ఇదైతే నెయ్యి రాసి ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాను. అలాగే పాకం కూడా అవుతూ ఉంది. ఎక్కువ స్వీటు తింటారు శ్రీవారు. ఈ పల్లి ఉండలు కూడా మంచిదే కదా, బయట మనం కొనుక్కొచ్చుకునే కంటే అని. సరే, యాలకుల పౌడర్ కూడా వేసాను దంచి. ఇంకా వాటర్ తీసుకుని ఒక బౌల్లో చెక్ చేస్తున్నాను. ఇంకా పాకం అయితే రాలేదు, ఇంకా కలుపుతూ ఉన్నాను. కొంచెం శ్రమ అనుకున్నామంటే అనుకోకుండా చేసేసుకుంటే మనకే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా. ఎందుకంటే శ్రీవారి నైటు వచ్చినా సరే ఏదో ఒకటి అలా, డే టైం అని కాదు, నైట్ అని కాదు, ఏది ఉంటే అది అలా అలవాటు తనకి. చిరుతిండి బాగా, స్వీట్ అయితే మరీ ఇష్టంగా తింటారు. ఇంకా పాప వచ్చేసి ఎక్కువగా హాట్ తింటుంది, అటుకులు కానీ అలా. ఇంకా సరే తను కూడా ఇచ్చేయమంది కదా అని
ఇంకా చేస్తున్నాను. పాకమైతే రాలేదు. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం సేపు అలా ఉండగా ఇదిగోండి సౌండ్ అయితే ఈ విధంగా వచ్చాక మనం పొట్టు తీసి ఉంచుకున్న పల్లీలు వేసాను. అది మొత్తం కలిసాక ఈ విధంగా నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈక్వల్గా మనం ఈ విధంగా రెడీ చేసుకుంటామే. ఇదిగోండి ఇది కొంచెం ఆరిన తర్వాత ఇలా ఉంచేసి చాకుతో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఉండలుగా కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఉండలుగా ఎలాగా అనేది గోరువెచ్చగా ఉండగానే నేను ఉండలుగా కూడా చేశాను. మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి వేడి ఆరకముందే చాకుతో కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండలుగా కూడా చేస్తున్నాను. పల్లీ ఉండలు రెడీ అయిపోయాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.